ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు, గురువుగారు మేము విదేశాల్లో ఉన్నాము, మాకు తేలిగ్గా మేము చేసుకోగలిగే పరిహారాలు చెప్పండి, మేము మంత్రజపం చేయలేము, అలాగే క్రియలు కొన్ని పాటించలేము, కానీ మాకు తేలిగ్గా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, ఈ కృష్ణాష్టమి మాకు చాలా విశేషమైన ఫలితాన్ని పొందాలి అని చాలామంది అడిగారు. విశేషం ఏంటంటే, ఈ కృష్ణాష్టమి 500 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒక అద్భుతమైన యోగంతో కూడుకుని వచ్చిన కృష్ణాష్టమి. ఇది చాలామందికి తెలియదు. ఈ కృష్ణాష్టమి సోమవారం రావడం శ్రావణ మాసంలో మనం చేసుకుంటూ ఉంటాం. కొన్ని తేలికైన నియమ నిబంధనలు చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇందులో నేను చెప్పబోయే వాటిల్లో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నం చేయండి, విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, జాతి, మతము, కులము ఇలాంటివి ఏమీలో ఎవరైనా ఈ సమయానుకున్న శక్తిని వినియోగించుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తే ఫలితం కలుగుతుంది. ఎటువంటి లాభాలు కలుగుతాయి? మనం సహజంగా లాభాల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. చాలా సంవత్సరాల నుంచి అవ్వని పనులు పూర్తవుతాయి, ధనలాభం కలుగుతుంది. మీ జాతకంలో రాహుకేతువుల యొక్క ప్రభావం ఉన్నా, శని ప్రభావం ఉన్నా ఆ ప్రభావాలు తొలుగుతాయి. అలాగే ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగి ధనరాబడి పెరుగుతుంది. ఆ పరంధాముడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కృష్ణ భగవానుడు సాక్షాత్తు శక్తి స్వరూపం. రేపు ఆయనకి ఇష్టమైన పనులు కొన్ని చేయాలి. అలాగే ఇబ్బందులు పడేవారు, అంటే పెళ్ళి కావడం లేదని, ఉద్యోగం రావడం లేదని, వ్యాపారం బాగా సాగడం లేదని, మరి వ్యవసాయం బాగా సాగడం లేదనేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నవారు, కోర్టు కేసులు పోలీస్ కేసులతో ఇబ్బంది పడేవారు, అలాగే ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. అలాగే గురువుగారు, మేము వ్యాపారం చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము, పచారీ వ్యాపారం చేస్తున్నాము, మిషన్ కుడుతున్నాము, ఆటో తోలుకుంటున్నాము, ఇలా మేము రకరకాల పనులు, అంటే ఇది అదని కాదు, ఏ పని చేసేవారికైనా ఈ ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేయండి. రేపు ఉదయం నుంచి రాత్రి పడుకునేలోపు ఈ ఉపాయాలు మీరు చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎలా చేయాలో చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, గురువుగారు మీతో మాట్లాడాలంటే అలా. వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ అవ్వడం జరిగింది, మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి అనుకునేవారు, నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు రావాలనుకునేవారు, ఒకవేళ యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్ రాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, ఫేస్బుక్ ఇచ్చాను, ట్విట్టర్ ఉంది, అన్నింటిలో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా సరే ఇందులో, అంటే మీకు యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్ రానివారు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీరు చూస్తారు. అలాగే ఈ వీడియోని చూసే మిత్రులు ఎవరైనా సరే మీ స్నేహితులకి, మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. మీ గ్రూపుల్లో కూడా వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ గ్రూప్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏ గ్రూపులో అయినా సరే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా రేపు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి ఫలితాలు పొందుతారు. ఎలా చేయాలో చెప్తాను. మొట్టమొదటిది, రేపు మీరు ఎక్కడైనా సరే నది కానీ, అంటే కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాల్లో ఉన్నవారు నదిలో స్నానం చేయండి. స్నానం చేసి మీరు దగ్గరలో ఉన్న కృష్ణాలయానికి కానీ విష్ణాలయానికి వెళ్ళండి. అక్కడ ఆవులు ఉంటాయి, ఆవులకి అరటిపళ్ళు కానీ గడ్డి కానీ ఆహారంగా పెట్టండి. ఒకవేళ మీకు గుడి లేదు, అలాగే నది లేదు, ఎలా మరి? మనకి మార్కెట్లో గంగాజలం దొరుకుతుంది. గంగాజలాన్ని తెచ్చుకొని మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఈ నీటి వల్ల మీరు నీళ్ళలో కలుపుకొని చేయటం వల్ల మీ మీద ఉన్న జన్మాంతరాల పాపాలు కూడా తొలగిపోతాయి. స్నానం చేసేటప్పుడు స్వామివారు తలుచుకోండి, ఓం కృష్ణాయ నమః అని తలుచుకొని స్నానం చేయండి. ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు ఎవరైనా సరే
రాహుకేతు దోషంతో కానీ శని పీడిత అంటే శని భగవాను వల్ల పీడింపబడేవారు రేపు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి కానీ నవగ్రహ దేవాలయానికి కానీ వెళ్ళండి. అక్కడ శని భగవాన్ని పూజ చేయించుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన గుడి చుట్టూ 21 ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని కృష్ణ మంత్రాన్ని జపించేయండి. ఇది రెండవది. మూడవది, సాయంత్రం సమయంలో అంటే రేపు సాయంత్రం కృష్ణాష్టమి రేపు సాయంత్రం సమయంలో గోధూళి సమయం అంటే ఆవులు ఇంటికి వచ్చే సమయం అంటే పూర్వకాలంలో సాయంత్రం 5:30 దగ్గర నుండి 6 గంటల మధ్యలో ఎక్కడైనా గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి మీరు ఇంటి దగ్గర నుండి చపాతీ కానీ పూరి లాంటివి తయారు చేసుకొని దాని మీద ఆవు నెయ్యి రాసి ఆవుకు తినిపించండి. ఎక్కడైనా సరే సాయంత్రం సమయంలో చేయండి. మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. ధనం అనేది ఇబ్బడిముడిగా మీకు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇది మీకు అవకాశం ఉంటేనే చేయండి. ఒకవేళ మేము అలా చేయలేం గురువుగారు అంటే అరటి పళ్ళునైనా గోధుమ సమయంలో ఆవులు తినిపించండి. ఇది మర్చిపోమాకండి. నాలుగోది, ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ లేదంటే మీకు పార్కుల్లో కానీ రావి చెట్టు ఉంటే రేపు ఉదయం 6 గంటల దగ్గర నుండి సాయంత్రం 6 గంటల లోపు మీరు కంపల్సరిగా మనకి ఆవ నూనె దొరుకుతుంది. ఆవాల నూనెతో రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదిలో 2 తెల్లటి ఒత్తులు వేసి తూర్పు వైపుగా అంటే దీపం వెలిగే విధానం తూర్పు వైపుగా ఉండాలి. తూర్పు ముఖంగా ఉండి దీపం వెలిగించండి. ఇలా వెలిగిస్తే మీకు జన్మాంతరాల్లో ఉన్న కర్మల వల్ల వచ్చిన పాపాలు శాపాలు ఇవి తొలగిపోతాయి. రేపు అత్యంత శక్తివంతమైన ఉపాయం ఇది ఒకటి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉన్నవారు మాత్రం చేయకండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే ఐదవది, రేపు సాయంత్రం మీరు స్వామివారికి వెన్నని అంటే ఫ్రెష్గా తీసిన వెన్నని ఇంట్లో పెరుగు మీద మేగడ వస్తుంది కదా దాంతో తీసిన వెన్న మీ దగ్గర ఉంటే స్వామివారికి నివేదనగా పెట్టి నివేదించిన తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ప్రసాదంగా తీసుకోండి. దానివల్ల మీ మానసిక స్థితి వృద్ధిలోకి వస్తుంది. ఎంత అద్భుతంగా మానసిక స్థితి మారుతుందంటే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు ఇబ్బందికరంగా ఉండి మనసు పనిచేయడం లేదనే వారికి రేపు ఇది ఒక రామబాణంలా పనిచేసే ఉపాయం. అలాగే ఇంకొక మంత్రం కూడా చెప్తాను. ఈ మంత్రాన్ని రేపు మీరు ఎవరు చేయలేని పక్షులు అంటే ఏ ఉపాయాలు చేయలేని గురువుగారు అన్నవారు ఈ మంత్రాన్ని 51 సార్లు అనుకోండి. ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని కనుక మీరు రేపు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఈ 3 సమయాల్లో 51 సార్లు అనుకున్న చాలు. 51 టైమ్స్ ఈ మంత్రాన్ని జపం చేసిన 3 సమయాల్లో వీలు కాకపోయినా ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో ఎప్పుడు చేసినా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ప్రయత్నపూర్వకంగా వీటిని చేసి చూడండి. ఈ కృష్ణాష్టమి మీకు అత్యంత అద్భుతమైన ధనయోగాన్ని, గృహయోగాన్ని, ఆరోగ్యాన్ని, మనసులో ఉన్న సమస్త కోరికల్ని నెరవేర్చే అవకాశాలు వస్తాయి. మంచి ఫలితాలు పొందుతారు. రేపు భక్తిగా మీరు కృష్ణ భగవాన్ తలుచుకున్నా చాలు విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, మీ అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.